ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ అగ్నోత్తర ప్రచారం ఏదైతే ఉందో 22వ సంవత్సరంలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వేగవంతంగా ప్రచారం చేయడం జరిగిందండి. అందులో చాలా గ్రామాలలో అగ్నోత్తరం ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ఏదైతే మనం ఆదివారం రోజు ఏదైతే హాలిడే ఉంటుందో ఆ రోజు మా ముఖ్య కార్యం ఏంటి అంటే కనుక అగ్నోత్తరం ప్రచారం చేయడం. ఈ ఆదివారం గ్రామంలో మనం చేరుకోవాలి, అగ్నోత్తరం ప్రచారం చేయాలంటే ముందు వారము ఆ గ్రామంకు ఇద్దరు వెళ్ళి ఈ అగ్నోత్తరం గురించి ఒక డెమో సెక్షన్ ఇచ్చేసి మీ గ్రామంలో కూడా ఈ అగ్నోత్తర ప్రచారం చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ అక్కడ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ వచ్చి ఆదివారం ఏదైతే ఉందో శనివారం మన లెక్కల ప్రకారం శనివారం 12 గంటలకు లేచి అర్ధరాత్రి 12 గంటలకు లేచి స్నానాలు ఆచరించి 2 గంటలకు ఒక స్పాట్ లో అందరూ కలవాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని 2 గంటల ప్రయాణం మొదలు పెడితే ఏదైతే గ్రామం అనుకున్నామో ఆ గ్రామంలో 4-4:30 వరకు చేరుకొని అక్కడ 5 గంటలకు గాయత్రి ఏదైతే ఉందో ఆ శ్లోకం పఠిస్తూ 5 గంటలకు వ్యాపకం ఇచ్చేసి నగర సంకీర్తన చేస్తాం. 5:30 నుంచి అగ్నోత్తరం 15 నిమిషాల ముందు వరకు నగర సంకీర్తన ఐడియా ఉండొచ్చు. మన తెలుగు పదాలలో సంస్కృతంలో వేకప్ కాల్ అంటారు, ఇంగ్లీష్ లో వేకప్ కాల్, మనకు సంస్కృతంలో వేకప్ కాల్ నగర సంకీర్తన. నగర సంకీర్తన ఎప్పుడైతే ప్రారంభం గ్రామం మొత్తం తిరుగుతూ హరే రామ్ హరే కృష్ణ అనుకుంటూ తిరుగుతూ ప్రజలను లేపుతూ సమయానికి అగ్నోత్తరం బిఫోర్ 10 నిమిషాల ముందు ఒక స్పాట్ ఏదైతే డిసైడ్ చేసాం ఆ స్పాట్ అందరూ రావాల్సిందిగా కోరుతూ అని చెప్పేసి నగర సంకీర్తన చేస్తూ ప్రతి గ్రామం ఇప్పటి వరకు 25 గ్రామాలు పూర్తి చేసుకొని దగ్గర 1500 మంది అగ్నోత్తరం పరిచయం చేస్తూ ఈ ఇయర్ వరకు జరగడం జరిగింది. ఈ అగ్నోత్తర ప్రచారం ఏదైతే ఉందో ఇంతవరకు నాన్నగారు ఏదైతే వివరించారో దానికి అనుసరిస్తూ అంటే ట్రైనింగ్ ఏదైతే పూర్తి చేశామో మన వంతు ప్రయత్నం కింద మనం విశ్వాన్ని మొత్తం చేంజ్ చేయాలి. అట్లీస్ట్ మనకు చుట్టూ ఉన్న బాడీ ఏదైతే ఉందో వాళ్ళ మట్టుకైనా మనం చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు అటువంటి అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి ఈ ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అగ్నోత్తరం చేస్తున్న వాళ్ళే, అగ్నోత్తరం పరిచయం ఉన్న వాళ్ళే. ముఖ్య ఉద్దేశం ఈ ప్రచారం ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఈ అగ్నోత్తరం ఆచరిస్తే కనుక ఈ విశ్వం ఏదైతే పంచభూతాలు ఉన్నాయో సరళమైన రేఖలో ఉండి ఎటువంటి ప్రమాదానికి మనం గురికామని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇక్కడ రీచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికి ఐడియా ఉంది. ఇప్పటివరకు ఏదైతే గ్రామాలలో తిరిగామో ఆ గ్రామాలలో మాకు తెలిసిన గ్రామాలు వెళ్ళాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ ఉండొచ్చు, మీకు తెలిసిన క్లబ్స్ ఉండొచ్చు, మీకు తెలిసిన యూత్ కమ్యూనిటీస్ ఉండొచ్చు. వాటికి మీరేమైనా సజెషన్ ఇస్తే కనుక అక్కడికి కూడా స్వచ్ఛందంగా వీచేసి మేము అగ్నోత్తరం సామూహికంగా చేయించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మనందరం సిద్ధం కావాలని కోరుతున్నాను. అలాగే ఈ అగ్నోత్తరం ప్రతి మంత్ లో అట్లీస్ట్ ఇక్కడికి రీచ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్క ఆదివారం రోజైనా మన మిత్రులకు అగ్నోత్తరం నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు చెప్పినట్టు నాన్నగారు గారు ఆ సప్త శ్లోకి కానీ యజ్ఞం గురించి కానీ ఏదైతే వివరించారో అది గత 22 సంవత్సరాల నుంచి మేము ఆచరిస్తూ ఇతరులకు ఆచరించాలని కోరుతూ అందరికీ పరిచయం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు మీ సుధావకాశం ఏదైతే ఉందో ఒక ఆదివారం రోజు ముందే ఒక డిసైడ్ చేసుకొని ఒక ఏరియాని మాట్లాడుకొని మనం ఇలా సామూహికంగా అగ్నోత్తరం చేయిస్తామని ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చినా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చేసి మనం సామూహిక అగ్నోత్తరం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని కోరుతున్నాం. జై సార్. ఇంతవరకు నాన్నగారు చెప్పారు ఈ అక్కల్కోట్ నుంచి 130 భాషల్లో విశ్వవ్యాప్తంగా అందించబడుతుంది. ఇదేదైతే మనం చూస్తున్నామో వేలాది సంవత్సరాలు ఋషులు మునులు దేని గురించి ఎదురు చూశారో అది ఇప్పుడు మనం ఖండాలు చూస్తున్నాం. ఇది చాలా అనమాట, ఇది ఈ భవిష్యవాణి అనమాట. చాలా వందల సంవత్సరాల కింద అందరు తెలియజేశారు. భవిష్యత్ అనమాట మహాభారతాలు అనమాట చిరంజీవి మార్కండేయ గారు అనమాట ధర్మరాజు చెప్తాడు,
యుగం మారే ముందు ఎలాంటి సంగీతాలు ఉంటాయని చెప్తే అనమాట. అప్పుడు ధర్మరాజు గారికి మార్కండేయ గారు చెప్తారన్నమాట, భూమి మీద ఎప్పుడైతే అగ్ని ఉపాసన స్టార్ట్ అవుతుందో అప్పుడు యుగం చేంజ్ అయింది, కలియుగం అంతమై సత్యుగం ఆరంభం అవుతుందని చెప్పి. ఈరోజు సత్యుగం ఆరంభం అనమాట 80 ఇప్పుడు అనమాట 80 సంవత్సరాలు నడుస్తుంది, 82 సంవత్సరాలు నడుస్తుంది. 1944 నుంచి అనమాట ఇప్పటి వరకు అనమాట. ఇది ఛత్రపతి శివాజీ గురువు గారు కూడా, ఛత్రపతి శివాజీ రామదాస్ గారు కూడా అనమాట అక్షరంగా 11 అక్షరాల ధర్మస్థాపన అక్కల్కోట జరుగుతుంది. అది ప్రజలంతా దాన్ని అనుసరించవలసి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత గోవిందమారేకర్ మహారాజు గారు ఆయన రామనామ మీద అనమాట, ఆయన సిద్ధపురుషుడు అనమాట, యోగి దివ్య దృష్టిలో చెప్పాడు అనమాట. నామజపం అనమాట ఒక నిప్పు కణం నాటిది. నామజపం ఏది చేస్తాం అనమాట, నిప్పు కణం నాటి దాన్ని జాగ్రత్త పరిచి ఉంచండి, దాన్ని జ్వాలగా మార్చే వ్యక్తి రాబోతున్నాడు, అది ప్రపంచవ్యాప్తంగా రగులుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఇది మనం ఇప్పుడు ఇంటున్నాం, ఇది 500 సంవత్సరాల పూర్వం అనమాట చెప్పడం జరిగింది. రామాయణం తులసి రామాయణం కూడా అనమాట, తులసిదాసు కూడా అనమాట కలిగి అవతారం అనమాట అక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళ కృపని భగవాన్ పరశురాముల వారు అక్కడికి వస్తున్నారు, ఆయన కూడా గ్రంథాలు రాసి పెట్టారు. ఈ రోజు మనం ఖాళీ గ్రౌండ్ లెవెల్ మొత్తం కార్యక్రమం అయిపోయింది, కానీ మనం చూసుడు ఒక్కడే మిగిలి ఉంది అనమాట. మహారాజు కూడా అత్యంత ప్రియమైనది నాకేదైనా ఉందనుకుంటే కేవలం అగ్నిహోత్రం మా ప్రాణుల కంటే అధికమైనది. మా యొక్క వేదవాణిని ఎట్లాంటి మా యొక్క వేదవాణి అనమాట బ్రాహ్మణ్ నుండి చండాలని వరకు అన్నమాట మీరు అందియండి అని చెప్పడం జరుగుతుంది. మహారాజు గారు నాన్నగారు చెప్పాడు, అప్పుడు 700 శ్లోకాలు అనమాట జ్ఞానం ఉండేది. ఈ 7 శ్లోకాలనే జగన్నాథ్ మహారాజు గారు 4 వేల జ్ఞానాన్ని అనమాట దీంట్లో ఇంగ్లీష్ మనకి చాలా ఇవ్వడం జరిగింది. ఎలాంటి చందమామను చూపిస్తూ తల్లి తన పిల్లవాడిని ఎప్పుడైతే గోరుతో తినిపిస్తుందో ధర్మాన్ని మనకు మహారాజు గారు అంత సరళంగా అనమాట అందియబడుతుంది. ధర్మం అనేసరికి ఆడంబరాలు కాదన్నమాట. ఎప్పుడైతే మన ఇంటికి ఆడంబరాలు వచ్చినాయో అప్పుడు ధర్మం అనమాట మారిపోయింది. అప్పటి నుంచి దరిద్రము దుఃఖము ఇవన్నీ తాండవిస్తున్నాయి. అర్థాలు ఎవరు పూర్ణావిష్కరణ పక్కడం లేదు. పూర్వకాలం ఈ భూమి మీద అగ్నిహోత్రం చాలా బలంగా ఉండేది. అప్పుడు సుఖము శాంతి ఆనందంగా ఉండేది, తాండవించేది. మరణించాలని చేయడం వదిలేసి మరణించాలని తెలుసుకోవచ్చు. అంటే సపోజ్ మీరు నాకు ఒక కార్యం చేశారనుకోండి, ఒక 10 నిమిషాలు ఆగండి ఎట్లయితే ఆగుతారో అలాగే మృత్యు కూడా మన ఆజ్ఞ గురించి ఎదురు చూసేది అనమాట. ఆ పూర్వకాలం అలా పరిస్థితి ప్రతి ఇంట్లో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కాబట్టి ఈరోజు ధర్మాన్ని మార్కెట్ పంపించి ఆడంబరాలు ఎప్పుడైతే తెచ్చుకున్నామో అప్పటి నుంచి అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ పడుకోవడానికి అనమాట. ఈ రోజు నలుగురు కలిసి శరీరకంగా ఇంటికి వస్తున్నారు కానీ మానసికంగా అనమాట ఎవరంతా డివైడ్ అయిపోయి అందుకే ఇది మహారాజు గారు అనమాట. ఈ వృత్తి మీద ఎవరు దుఃఖితులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, బట్ ఎలాంటి పరిస్థితులు ఆఖరి ప్రాణి వారికి అనమాట జ్ఞానం లభించాలి, సామర్థ్యం లభించాలి, సంభావన లభించాలి, అంత్యసర మోక్ష లభించాలి. మనిషి గోలేముంది, ఈరోజు గుళ్ళు గోళ్ళు తిరుగుతున్నారు తప్ప చేసినది ఏంటి, పరమేశ్వరి పరిచయం పరమేశ్వరి దర్శించాలి అంతే కదా. ఇది అగ్నోత్తరం మనకి అనమాట చాలా సులువుగా అనమాట ఇవ్వడం జరిగింది. మనం అగ్నోత్తరం చేయడం వల్ల మన కర్మలన్నీ